తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని అగ్రనేతలతో ప్రారంభించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 6న హైదరాబాద్ శివారు తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహణకు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సభకు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక పార్టీ జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టోను కూడా తెలుగు ప్రతిని ఈ సభలో అగ్రనేతలు విడుదల చేయబోతున్నారు. కాంగ్రెస్ కు తుక్కుగూడ సెంటిమెంట్ గా ఉంది. ఈ వేదికపైనే గత ఏడాది సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కూడా అసెంబ్లీ ఎన్నికలకు 6 హామీలను విడుదల చేశారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో 6 హామీలు కీలక పాత్రను పోషించాయని భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను 14 పైగా లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఇటీవల జరిగిన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారంటీ స్కీమ్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. 25 అంశాలతో కూడిన గ్యారంటీ స్కీమ్లను తమ మేనిఫెస్టోగా రూపొందించింది. ఇక పాంచ్ న్యాయ్ అంటూ మేనిఫెస్టోకు నామకరణం కూడా చేసింది. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా హిస్సేదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట హామీలను ప్రకటించింది కాంగ్రెస్. ఈ హామీలను తుక్కుగూడ సభా వేదిక ద్వారా తెలుగులో ప్రకటించబోతున్నారు ఖర్గే. హిస్సేదారీ న్యాయ్ కింద సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు కులాల ఆధారంగా జనగణన, రాజ్యాంగ సవరణ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రస్తుతం ఉన్న 50% గరిష్ట పరిమితిని తొలగింపు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్ లాంటి హామీలను ప్రకటించింది కాంగ్రెస్. ఇక కిసాన్ న్యాయ్ స్కీమ్ కింద స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు లాంటి హామీలను చేర్చింది. శ్రామిక్ న్యాయ్ గ్యారంటీ స్కీమ్లో రైట్ టు హెల్త్ చట్టం చేయటం, రోజుకు 400 రూపాయల కనీస వేతనం, అసంఘటిత రంగ కార్మికులకు జీవిత, ప్రమాద బీమాలను అందిస్తామని తెలిపింది. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాలు నిలిపివేస్తామని ప్రకటించింది. యువ న్యాయ్ కింద 1,30,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపింది. యువతకు ఏడాది అప్రెంటిస్షిప్ కల్పించే ₹1,00,000 ఇస్తామని ప్రకటించింది. ఇక స్టార్టప్స్ కోసం 5,000 కోట్లు కేటాయింపు లాంటి పథకాలను కూడా ఇందులోకి చేర్చింది. నారీ న్యాయ పథకాన్ని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సాయం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్స్, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ వర్కర్స్ కు జీతంలో కేంద్రం వాటా రెట్టింపు, ఇక వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో హాస్టల్స్ పెంపు లాంటి స్కీమ్స్ ను ఇందులో చేర్చింది. 6 తారీఖు నాడు తుక్కుగూడలో, మళ్ళీ ఇది చెప్పలేదు అనుకున్నారు కానీ వేదిక మీద ఉన్న పెద్ద నాయకులారు, 6 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడల అప్పుడు సోనియా గాంధీ గారు వచ్చి ఎట్లయితే మన 6 గ్యారెంటీలు ప్రకటించిపోయారో మళ్ళీ జాతీయ స్థాయిలో 5 గ్యారెంటీలు ప్రకటించడానికి రాహుల్ గాంధీ గారు 6 తారీఖు నాడు సాయంత్రం తుక్కుగూడ దగ్గరకు వస్తున్నాడు. రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆ సభకు వరంగల్ నుంచి 25,000 మంది ఇక్కడ నుంచి అందరు తరలి రావాలి. మండలానికి 5,000 మంది ఎట్లా రావాలో మొత్తం అంతా మీరు తయారు చేసుకొని మంచిగా సర్ది కట్టుకొని ఎవరి కాలిగా బయలుదేరి సాయంత్రం 5 వరకు ఆడికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ లోపల ముఖ్యమైన నాయకులందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా. మళ్ళీ ఒకరికి చెప్పినా ఒకరికి చెప్పలే, ఇవన్నీ చెప్పొద్దు. నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ, మండల స్థాయి సమన్వయ కమిటీ, బూత్ స్థాయి సమన్వయ కమిటీలు అన్నీ కూడా తయారు చేసి పెట్టుకోరి. 8 తారీఖు నాడు 6 తారీఖు నాడు బహిరంగ సభ అయిపోద్ది. 7 తారీఖు నాడు ఎవరైనా నాయకులు ఉంటే కలిసి 8 తారీఖు నాడు మళ్ళా ఇక్కడికి నేను వస్తా. 8 తారీఖు నాడు 5 గంటలు మీతో మండలానికి 1 గంట కూర్చొని మీ అందరితో మాట్లాడి